బ్యాక్గ్రౌండ్ లివర్ మోస్ట్ ఆఫ్ ద టైము సిరోటిక్ లివర్లో ఉన్నప్పుడు లివర్ క్యాన్సర్ మనం చూస్తాం జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు సైజ్ ఆఫ్ ద లీజన్ క్యాన్సర్ లీజన్ కనుక 5 నుంచి 7 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే బెస్ట్ ట్రీట్మెంటు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. లివరు నార్మల్గా ఉండి ఒక చిన్న లీజను 3 to 4 సెంటీమీటర్స్ ఒక్క లోబ్ ఆఫ్ ద లివర్లో మాత్రమే ఉంటే హెపటెక్టమీ అంటారు. ఆ పార్ట్ ఆఫ్ ద లివర్ని మనం తీసేస్తాం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ క్యాన్సర్తో మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇంకా ఏ ట్రీట్మెంటు మనకి కుదిరే అవకాశం లేకుండా వచ్చే అవకాశం చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం మనము. వాళ్ళకి కొన్ని రకాల మందులు ఇచ్చి లైఫ్ స్పాన్ని మనం పెంచుతుంది తప్పితే పెద్దగా కంప్లీట్ ట్రీట్మెంట్ క్యూర్ చేసే అవకాశం ఉండదు. సో ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ డ్యామేజ్ అయిన రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి 6 నెలలకి ఒకసారి మనం వీళ్ళలో స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటాం, అల్ట్రాసౌండ్, ఏఎఫ్పి అని. చిన్న స్టేజ్లో లివర్ క్యాన్సర్ ఉన్నా కానీ మనం ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న స్టేజెస్ 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే మైక్రోవేవ్ ఎబ్లేషను, ఆర్ఎఫ్ఏ అని చెప్పి ఆ ట్యూమర్ని కాల్ చేస్తాం. ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఆ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ వెజల్ని బ్లాక్ చేసి కీమోథెరపీ ఇవ్వటం, దీన్ని టేస్ అంటారు. అలాగా రేడియో ఎంబోలైజేషన్ అంటారు, టేర్ అని. ఇలాంటి ప్రొసీజర్స్ కొన్ని లీజన్స్కి లివర్ క్యాన్సర్లో మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ అర్లీ స్టేజ్లో ఉంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చేయగలిగితే వీళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.